చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ ముగ్గెట్టుకోపోతున్నాం. ఇది 21 చుక్కలు 11 వచ్చేంత వరకు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఈ రోజు 21 చుక్కలు 11 వచ్చేంత వరకు మధ్య చుక్క పెట్టాం. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందు ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత పక్కన ఉన్న చుక్కకి ఇలా ఒక డ్రా గీయాలి. తర్వాత దీని ఎదురుగా ఉన్న ఈ రెండు చుక్కలు కలుపుకొని స్ట్రైట్ గా ఒక లైన్, ఇటు కూడా సేమ్. తర్వాత ఈ పైన ఉన్న చుక్కకు అనేది ఇలా గీసుకోవాలి, మధ్యలో ఒక రౌండ్. తర్వాత ఈ చుక్క నుంచి ఈ చుక్క కలిపి 1 2 3 ఇక్కడ వరకు ఇలా అనేది గీయాలి. ఇటు కూడా సేమ్ ఇలా గీసుకున్న తర్వాత దీని నుంచి పైకి 1 2 3 ఇక్కడ 3 వచ్చేయాలి. ఇలా ఒక డ్రా గీయాలి. తర్వాత పక్కన ఇంకోటి ఇలా 3 వచ్చేయాక గీసుకొని మధ్యలో ఉన్నదాన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి. మొత్తం ఇలా 4 రావాలి. అలాగే ఇటు పక్క కూడా ఇలా డ్రా చేసిన తర్వాత ఇలా 3 3 కలుపుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఉన్న చుక్క ఇలా డాట్స్ పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా 4 వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఉన్న చుక్క ఇలా 3 3 అనేది ఇలా కలుపుకోవాలి. ఈ మధ్యలో ఉన్న చుక్క నుంచి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. అలాగే ఇటు పక్క కూడా ఇలా చాలా ఈజీగా అనేది ముగ్గురు వేయచ్చు. ఇది ముగ్గుల కాంపిటీషన్ లో కానీ మీ ఇంటి దగ్గర కానీ ఇలా ఎక్కడన్నా మీరు చాలా ఈజీగా పెట్టగలుగుతారు. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఇలా 3 డాట్స్ కలుపుకున్న తర్వాత మధ్య డాట్ నుంచి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. అలాగే ఇక్కడ కూడా సో కదా ఇలా ఈ మధ్యలో ఉన్న 3 డాట్స్ అనేది ఇలా కలుపుకుంటే ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ముగ్గులు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టి ఏమన్నా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ గా ఉందో. మీరు ఇప్పుడు బాగా చూసి అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేశారంటే ముందు వచ్చి సంక్రాంతి, వినాయక చవితి, దసరా ఇలాంటి పండుగలు మీరు కూడా మీ ఇంటి దగ్గర అందంగా ముగ్గేసుకోవచ్చు. ఇందులో మంచి మంచి కలర్స్ వేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఎలా అయిన తర్వాత దీనిపైన కూడా సేమ్ ఇలాగే ఇలా 3 డాట్స్ కలుపుకుంటూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం 6 రావాలి. వచ్చిన తర్వాత ఇలా మధ్యలో స్టార్ షేప్ అనేది గీసుకోవాలి.
తర్వాత ఈ మధ్యలో ఉన్న ఈ చుక్కల్ని ఇలా ఇంకొచ్చిన స్టార్ షేప్ టైప్ లో గీసుకొని మధ్యలో రౌండ్ గీసుకుని డాట్స్ లాగా గీసుకున్నా, లైన్స్ పెట్టుకున్నా, ముగ్గు అనేది రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన ముగ్గు ఎంత బాగా వచ్చిందో.